అందరికీ నమస్కారం. ప్రజాస్వామ్యంలో తరతరాలుగా వెనుకబడుతున్న స్త్రీల గురించి మాట్లాడుకుందాం ఈరోజు. మనం 21వ శతాబ్దంలో జీవిస్తున్నప్పటికీ గ్రామీణ స్త్రీలు ఇంకా వెనుకబడే ఉన్నారు. ఎలా అంటారా? మహిళా రిజర్వేషన్తో సర్పంచ్గా గెలిచిన స్త్రీ గ్రామ పాలనలోనూ, గ్రామంలో జరిగే ఏ కార్యక్రమంలోనూ యాక్టివ్గా ఉండదు. వారు కేవలం పేరుకు మాత్రమే సర్పంచ్గా ఉంటారు. వారు పేరు చెప్పుకొని వారి భర్త కానీ వారి తండ్రి కానీ పరిపాలిస్తూ ఉంటారు. రెండో విషయానికి వస్తే, గ్రామంలో నివసిస్తున్న సాధారణమైన స్త్రీలు గ్రామంలో జరుగుతున్న గ్రామ సభలకు కూడా హాజరవ్వరు. ఎందుకు అని అంటే, వారి మైండ్లో రాజకీయం, పరిపాలన అనేవి కేవలం పురుషులకు మాత్రమే సంబంధించిన అంశమని వారి మైండ్లో నాటబడి ఉంది. గ్రామీణ అక్క చెల్లెల్లారా, తల్లుల్లారా, మీరు పరిపాలనలోకి రావాలి, పరిపాలించాలి. మీరు మీ సత్తా చాటాలి అని చెప్పి రాజ్యాంగ భద్రతతో మీకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ముందుకొచ్చి ప్రశ్నించండి, పరిపాలించండి. మీ భర్తలు, మీ తండ్రులు వారి వంతు వచ్చినప్పుడు వారు పరిపాలిస్తారు. ఈ వంతు మీది. ఇప్పుడు మీరు పరిపాలించండి.